ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. కాకినాడ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. ప్రభుత్వ అధికారులు నగరంలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఈ భవనాల్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ముఖ్య అనుచరుడైనటువంటి బల్లా సూరిబాబు భవనం కూడా ఉంది. ఇక భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేయడం జరిగింది. కావాలనే కక్షపూరితంగా ప్రభుత్వం ఆదేశాలను అనుసరించే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క తమకు సంబంధించినటువంటి తమ ముఖ్య అనుచరుల యొక్క భవనాలను కూల్చివేస్తున్నారంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆందోళన అయితే చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మాజీ ఎమ్మెల్యేకి కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అక్రమంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, అందుకనే భవనాలు కూల్చివేస్తూ ఉన్నాం, గతంలో నోటీసులు కూడా ఇచ్చినా కూడా ఎలాంటి వివరణ లేకపోవడంతో ఈ యొక్క భవనాలన్నింటిని కూడా కూల్చివేస్తున్నామంటూ ప్రభుత్వ అధికారులు మాజీ ఎమ్మెల్యేకి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి వివరణ మీద సంతృప్తి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేకు తోడుగా అనుచరులు కూడా అక్కడికి చేరుకుని సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. పోలీసులు యొక్క సంఘటనకు సంబంధించి కూడా మధ్యలో కలుగజేసుకుని పరిస్థితిని అయితే చక్కదిద్దడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ని సంఘటనా స్థలం నుంచి పంపించి వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క భవనాలు కూల్చివేత విషయం మీద మాజీ ఎమ్మెల్యే న్యాయపరంగా వెళ్తామని, కోర్టులోనే తేల్చుకుంటామంటూ కూడా ప్రభుత్వ అధికారులకి సంబంధించి ఆయన కూడా ఆవేశంగా మాట్లాడుతూ కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మొత్తంగా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కి సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లుగానే తెలుస్తూ ఉంది. అక్రమ భవనాల నిర్మాణం కూల్చివేత తర్వాత ఆయనకి సంబంధించినటువంటి వ్యాపారాలకు దెబ్బ పడుతూ ఉంది. ప్రభుత్వం ద్వారంపూడి చంద్రశేఖర్కి సంబంధించినటువంటి వ్యాపారాల మీద దృష్టి పెట్టిందంటూ కూడా వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం మారటం అనేది ద్వారంపూడి చంద్రశేఖర్కి పెద్ద దెబ్బగానే కనబడుతోంది.